హలో నమస్తే అందరికి. నా పేరు పవన్. ఈరోజు శనివారం జరగబోయే ఎపిసోడ్ గురించి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ప్లీజ్ నా ఛానల్ ఎవరితో కొత్తగా చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చూసిన వెంటనే లైక్ బటన్ అయితే డెఫినెట్గా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మన వీడియోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక నాగ్ సార్ నుంచి కోటింగ్ అయితే చాలా గట్టిగానే పడింది అనిపిస్తుంది యష్మికి, పృథ్వీకి, గౌతమ్కి. అది ఎందుకు పడింది, ఎలా పడింది అని చెప్పేసి మీకు ఈరోజు వీడియో చూసి మీకు అర్థమవుతుంది. చాలా గట్టిగా పడింది. సో సెకండ్ పాయింట్ చూసుకుంటే కనుక మనకి ఎలివేషన్ అయితే కనుక చాలా బాగా ఇచ్చారు ఈరోజు ఎపిసోడ్లో. ఎవరికి, రోహిణికి మెగా చీఫ్ అయినందుకు, లాస్ట్ మెగా చీఫ్ అది కూడా. సో దానికైతే మెగా చీఫ్ అయినందుకు మంచి ఎలివేషన్ ఇచ్చి సాంగ్ వేసి చాలా ఫుల్ సెలబ్రేట్ చేస్తారనమాట ఈరోజు ఎపిసోడ్లో. ఇంకా చూసుకుంటే కనుక 13వ వారం నామినేషన్ గురించి మాట్లాడితే కనుక, అంటే మండే నుంచి నామినేషన్స్, టికెట్ ఫైనల్కి లింక్ అయి ఉండొచ్చు నామినేషన్స్ అని అనిపిస్తుంది. సో టికెట్ ఫైనల్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఈ నామినేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ నామినేషన్స్కి టికెట్ ఫైనల్ టాస్క్లు అనేవి చాలా గట్టిగా జరుగుతాయి. ఆ టాస్క్లో డెఫినెట్గా పృథ్వీ ఉంటే కనుక ఆ టాస్క్లు అనేది వేరే లెవెల్ ఉంటుంది. సో ఎందుకంటున్నానంటే నువ్వా నేను అన్నట్లుగా టాస్క్లు ఇస్తాడు, గేమ్ ఆడతాడు పృథ్వీ. సో యాక్చువల్గా రోహిణి ముందు ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే టాస్క్లో ఇంకా బాగా ఆడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకా గట్టిగా తన యొక్క గేమ్ని చూపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు ఎలిమినేషన్ గురించి వస్తే కనుక యష్మి, పృథ్వీ, ప్రేరణ ఉన్నారు కదా. ప్రేరణ కొంచెం వీళ్ళిద్దరికన్నా బెటర్లో ఓటింగ్లో ఉంది కాబట్టి సో ప్రేరణని తీసేస్తే వీళ్ళిద్దరు అయితే కనుక ఈ వారం పక్క ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ ఎలిమినేషన్లో వీళ్ళిద్దరిలో ఎవరిని తీయాలి? ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, సింగిల్ ఎలిమినేషనా, దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో డబుల్ ఎలిమినేషన్ అయితే కనుక అయ్యే ఛాన్స్ కొద్దిగా అయితే కనిపిస్తున్నాయి. అది ఎందుకు కనిపిస్తుంది నేను చెప్తాను. ఇప్పుడు 3 వారాలు ఉన్నాయి కదా, ఆ 3 వారాల్లో ఒక్కొక్కరిని తీసేస్తే 3 అవుతున్నారు, ఇంకా 2 బ్యాలెన్స్ ఉండిపోతున్నారు. ఎందుకంటే ఉన్న మొత్తం అందరూ 10 మెంబర్స్ అయితే ఉన్నారు హౌస్లో. సో ఈ 3 వారాలు డెఫినెట్గా 5 పోవాలి. సో ఈ వారం అయినా 2 తీయాలి, నెక్స్ట్ వీక్ అయినా 2 తీయాలి, అదర్ నెక్స్ట్ వీక్ 2 తీయాలి ఆ కవర్ చేసుకోవాలంటే 5. సో ఈ వారం ఎక్కువ తీసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఓటింగ్ అనేది ఈక్వల్ లీస్ట్లో ఉన్నారు ఎవరు అంటే పృథ్వీ, యష్మి. సో ఎందుకు డబుల్ ఎలిమినేషన్ ఉండదు అని ఎందుకు అంటున్నానంటే, యాక్చువల్గా అప్పుడు ఈ 3 వీక్స్లో టీఆర్పీ పెంచుకోవాలి కాబట్టి, టీఆర్పీ పెంచాలంటే మంచి స్ట్రెంత్ ఉన్న వాళ్ళు కావాలి, కొంచెం గొడవలు జరగాలి, కొంచెం హైప్ ఎక్కువ ఉండాలి. సో ఇలా టాస్క్లో హైప్ ఎక్కువ, గొడవలు పెంచాలంటే కనుక పృథ్వీ ఉండాలి. సో ఈ విధంగా చూసుకుంటే కనుక పృథ్వీని ఎలిమినేషన్ చేసే అవకాశం ఉండకపోవచ్చు అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడు పృథ్వీని ఎలిమినేట్ చేశారనుకో, అంతగా టాస్క్లో అంత హైపే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వరకు చూసిన టాస్క్లో చూసుకుంటే కనుక ఈ పృథ్వీ బిహేవియర్ కానీ, పృథ్వీ అటాక్ చేయడం కానీ, ఇవన్నీ బేస్ చేసుకుని టీఆర్పీ కొంచెం బాగుంది, చూడడానికి బాగుంది అని ఫీలింగ్ అయితే వచ్చింది. సో పృథ్వీ వెళ్ళిపోతే కనుక డెఫినెట్గా టీఆర్పీ తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పృథ్వీని ఉంచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో యష్మిని పంపించడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఎందుకు ఉన్నాయంటే, ఇప్పుడు పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత యష్మిని ఉంచారనుకో, యష్మి అంత కంటెంట్ ఇవ్వలేకపోవచ్చు. యాక్చువల్గా కంటెంట్ ఇస్తుంది యష్మి, బాగా ఆడుతుంది, ఎఫర్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు మాట్లాడితే కొంచెం డల్ ఈ లాస్ట్ వీక్లో, ఈ వీక్లో చూసుకుంటే కనుక కొంచెం డల్ అయిపోయింది. ఎందుకంటే ఏడ్చుకుంటూ మా పప్పతో మాట్లాడాలి, మా పప్పతో మాట్లాడాలనిపిస్తుంది. ఎలోన్గా సింగిల్గా వచ్చి మాట్లాడిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. సో ఆ విధంగా చూసుకుంటే కనుక యష్మి ఒక పృథ్వీని ఎలిమినేట్ చేసి యష్మి నుంచితే గనక అంత ఇవ్వలేకపోవచ్చు, అంత ఎఫర్ట్ పెట్టలేకపోవచ్చు టాస్కుల్లో. సో అప్పుడు టీఆర్పీ కొంచెం తగ్గుతుంది. సో ఇప్పుడు టీఆర్పీ కోసమైనా సరే డెఫినెట్గా పృథ్వీ నుంచి యష్మి అదేంటి 4 తిరగలేదేంటారా బాబు, ఎలిమినేషన్ చేయొచ్చు. సో యష్మిని ఎలిమినేషన్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట ఈ టీఆర్పీ పరంగా చూసుకుంటే. సో నెక్స్ట్ చూసుకుంటే ఏవీలు అయితే కనుక, ఏవీలు ఆల్రెడీ ఈ 2 మెంబర్స్ని యష్మి, పృథ్వీ అయితే ఏవీలు అయితే రెడీ అయిపోయినది ఒక సమాచారం అయితే క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడు ఎవరు ఎలిమినేషన్ చేస్తారు అనేది కన్ఫ్యూజ్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన టీఆర్పీ కోసం కాదు, మన జెన్యున్గా వెళ్దాము, మనకి ఒకవేళ టీఆర్పీ కోసం పృథ్వీని ఉంచినా సరే ఒకవేళ నెక్స్ట్ మండే నుంచి డెఫినెట్గా పృథ్వీ అయితే కనుక నామినేషన్లోకి వస్తాడు, 100% నామినేట్ చేస్తారు.
సో ఆ నామినేషన్లో టికెట్ ఫైనల్కి వెళ్ళినా సరే నామినేషన్ అయిన తర్వాత మళ్ళీ ఓటింగ్ తగ్గింది అనుకో నెక్స్ట్ వీక్ ఎండింగ్ కల్లా, సో మళ్ళీ అప్పుడు కూడా బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అదేదో ఎందుకు ఇప్పుడే తీసేసేద్దాము ఓటింగ్ ప్రకారం ఉంటే కనుక ఇప్పుడే తీసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి పృథ్వీని. సో ఎవరు ఎలిమినేషన్ అవుతారు అది కూడా కన్ఫ్యూజింగ్గా ఉందన్నమాట. బట్ ఏవీలు అయితే కనుక డెఫినెట్గా ఇద్దరు అయితే రెడీ అయిపోయాయి, ఎవరు యష్మి అండ్ పృథ్వీ. బట్ టీఆర్పీ కోసం అయితే కనుక ఉంచాలనుకుంటే కనుక పృథ్వీ నుంచి యష్మిని ఎలిమినేట్ చేసేయచ్చు. అది ఈ రోజు తెలిసిపోతుంది క్లియర్ కట్ గా. ఈ రోజు ఎపిసోడ్ అయితే కనుక డెఫినెట్ గా ఎవరు ఎలిమినేషన్ అవుతారు అని ఈ రోజు ఎపిసోడ్ చూస్తే కనుక 100% క్లియర్ కట్ గా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇంటిమేషన్ ఇస్తాను. సో ఇది ఈ రోజు ఎపిసోడ్ గురించి అనాలిసిస్ అనమాట. మీరేమనుకుంటున్నారు, ఎవరు ఇద్దరు ఎలిమినేషన్ అవుతారు, పృథ్వీయా యష్మినా? మీరేమనుకుంటున్నారు డెఫినెట్ గా లైక్ చేసి డెఫినెట్ కమెంట్ అయితే చేయండి. వీడియో చూసే ముందు డెఫినెట్ లైక్ చేసి వీడియో చూడండి, మీ కమెంట్ అనేది డెఫినెట్ గా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. జై హింద్.